హాయ్ అండి. చేపలు నీసు వాసన లేకుండా ఇలా కడిగేయాలి. రాగి పిండిని వేసేసి బాగా ఒక్కొక్క ముక్కని ఇలా రుద్ది కడిగేస్తే నీసు వాసన అనేది రాదండి. ఇంకా చాలా సింపుల్గా ఎలా చేస్తాను పులుసు అనేది మీతో షేర్ చేస్తాను, చూసేయండి. రాగి పిండి వేసి కడిగాం కదా, ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకొక కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసి కొద్దిగా కరివేపాకు రెబ్బని వేసాను. ఇంక ఇందులోకి ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడా కారం, ఉప్పు, పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా వేసేసాను. ఇంకా ఇందులోకి చింతపండు పులుసు కావలసినంత వేసేసుకొని తగినంత వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఈ పులుసు అంతా బాగా మరిగిన తర్వాత ఇందులోకి చేప ముక్కలను అయితే వేసేసుకోవాలి. వేసి మూతపెట్టి ఉంచేసి ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, ధనియాలు పొడి అయితే చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా పొడిని కూడా వేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.